హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ హల్వా. ఒక్కసారి కనుక ఈ రెసిపీని ట్రై చేశారంటే 10 నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను 6 పీసెస్. సైడ్ ఎడ్జులు అనేవి కట్ చేసుకోవాలి. ఈ విధంగా అనేది మొత్తం కట్ చేసుకొని ఇదంతా వేస్ట్ చేయకుంటే మనం ఛాయ్లో వేసుకొని తింటే బాగానే ఉంటుంది. ఇక మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. సైడ్ ఎడ్జులన్నీ 4 వైపులా కట్ చేసుకొని ఇదంతా సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ బ్రెడ్ని ఇలాగా కట్ చేసుకుంటున్నాను. 4 వైపులను ఇలా షేర్స్ ఇలా 4 పీసుల్లా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపెడుతున్న విధంగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఒక చెంచా నెయ్యి అనేది వేసుకున్నాను. బాగా కరగబెట్టుకోవాలి. నెయ్యి అంతా హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేయించుకొని ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకోవాలి. కిస్మిస్ అనేవి పెద్ద మంట మీద పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా ఇదే విధంగానే ఫ్రై చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు నేను వేయించిన జీడిపప్పు అనేది కొంటాను కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత సైడ్కి తీసేసుకొని మరొక 2 చెంచాలు నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి మొత్తం ఒకేసారి వేసేస్తే బ్రెడ్ అంతా ఒకేసారి పట్టేస్తుంది. మనకు ఒక వైపుకే చాలా నెయ్యి అనేది అయిపోతుంది. అందుకే ఇలాగ నెయ్యి కొద్దిగా వేసుకుంటూ ఇలా కొద్దిగా ముక్కలు అనేవి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా నేను 3 సార్లు నెయ్యి అనేది వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చేలాగా బ్రెడ్ క్రిస్పీగా వచ్చేటట్లాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం 2 వైపులా టర్న్ చేసుకుంటూ బ్రెడ్ అనేది మనం తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా మనకి కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలు చూపించండి. మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు 2 వైపులను నెయ్యి అంతా బాగా పట్టింది కదా. ఇంకా ఎక్కడైతే మనకి బ్రెడ్ కాలేదో అక్కడ కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసి మనం ఇలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను సైడ్కి తీసేసుకుంటున్నాను. ఉన్ని బ్రెడ్ కూడా ఇదే విధంగానే ఫ్రై చేసుకున్నాను కొద్దిగా నెయ్యి వేసుకొని. ఇప్పుడు నెయ్యి అంతా బ్రెడ్ అంతా వేపిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ అదే ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు పంచదార 1 కప్పు వాటర్ వేసుకొని బాగా పంచదార అనేది కరగనివ్వాలి. పంచదార లైట్గా అస్సలు లేకుండా చిన్న తీగపాకంలా వచ్చేటట్లా ఉన్నప్పుడు బ్రెడ్ అంతా యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ అంతా మనకు షుగర్ సిరప్కి అంతా బ్రెడ్ అంతా పట్టేయాలి వేగంగాను. ఈ విధంగా పట్టేసిన తర్వాత మనం గంటితో బాగా కలుపుకుంటూ షుగర్ సిరప్ అనేది బ్రెడ్కి బాగా పట్టేయాలి. ఈ విధంగా పట్టేసిన తర్వాత మనం గంటతో బాగా మెత్తగా చేసుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా కలుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి బ్రెడ్ అంతాను. షుగర్ ఏకంగా మెల్ట్ అయిపోయిన తర్వాత బ్రెడ్ ఇలా కలుపుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతుంది. ఒకసారి గంటతో ఈ విధంగా అనుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నేను కొద్దిగా పాలు అనేవి తీసుకున్నాను. ఇంచుమించు ఒక 30 ml పాలు అనేవి తీసుకున్నాను. పాలు మొత్తం బాగా వేసేసి మొత్తం కలుపుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అనేది పాలు కూడా దగ్గరికి అయిపోవాలి. బ్రెడ్ అనేది మంచి వాసన అనేది రావాలి. ఈ విధంగా బ్రెడ్ అంతా హల్వా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇలాచీ పౌడర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. కలర్ఫుల్గా కనపడడం కానీ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను వాటర్లో కలిపేసి. ఈ విధంగా వాటర్లో కలిపేసి యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. మనం ముందుగానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకొని తినడమని. ఒకసారి మన రెసిపీని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా రెసిపీ